ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. బాలినేని పార్టీ మారకుండా బుజ్జగించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీకి ఈ పనిని అప్పగించినట్టు సమాచారం. నిజంగా బాలినేని పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? వైఎస్ఆర్సీపీ జగన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, జగన్ తోటి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా, జగన్ గురించి అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైనా, ఎవ్వరు కూడా ఈ మాట జగన్ ఎవరిని బతిమాలే మనిషి కాదు. ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. తను అలా వెళ్ళే వ్యక్తిత్వమే కానీ బాబు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండకపోతే నేను అయిపోతాను, అలాగే చంద్రబాబు లాగా మెసేజర్లు పంపిస్తారు, కాళ్ళు పట్టించుకుని అలా చెయ్యడు. అందరికీ తెలుసు జగన్ గురించి ఏమాత్రం పరిచయం ఉన్నా జగన్ టెంపర్మెంట్ ఏంటో తెలుసు. ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఉండమని బతిమాలడు, వెళ్ళమని అనడు. మీరు పార్టీ నుంచి వెళ్ళండి అనడు, ఉండండి అనడు. ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు. తను ఒంటరిగానే వచ్చాడు, ఒంటరిగానే ఏర్పరచుకున్నాడు, ఒంటరిగానే నిలబడ్డాడు, ఒంటరిగానే పోరాడతాడు. రేపు కూడా ఒంటరిగానే పోరాడతాడు. ఉండేవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు లేరు. సో ఆయన బతిమాలుతాడు, ఏదో ఇది బాలినేని బతిమాలుతాడు. ఇవన్నీ వాళ్ళని వాళ్ళు పెద్దగా గొప్ప సీన్లో క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా మీడియాని వాడుకుంటూ ఉంటారు తప్పితే బాలినేని తాను అంత పెద్ద స్టేటస్ ఆయన వెళ్ళిపోతాడంటే జగన్ కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఒక భ్రమ కల్పించడం కోసం తప్పితే జగన్ విల్ నెవర్ 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 బెగ్ ఎనీబడి ఆర్ డిస్కనెక్ట్ ఎనీబడి. ఉండేవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళతో హ్యాపీగా ఉంటాడు, లేదు వెళ్తాడో సంతోషం, గుడ్ బై అంతే. బాబు నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, అలాంటి భీతిల్లే మనిషి కాదు. చంద్రబాబు లాగా మీరు లేకపోతే ఎట్లా, మీరు నేను తిట్టాను క్షమించండి, వాడు కాళ్ళు పట్టుకుంటున్నాను కదా, నాతో జాయింట్ అవ్వండి, మనం ఇలా చంద్రబాబు లాగా బతిమాలటాలు, పడిగాపులు కాస్తాలు, కాళ్ళు మొక్కటాలు చేయడు కదా. అతను స్ట్రైట్ ఫార్వర్డ్ వేస్తారు నువ్వు అంతే. ఉంటే ఉండండి, లేకపోతే లేదు. సో చంద్రబాబుకి అతనికి తేడా ఉంది. అతను బతిమాలటాలు ఎవడు తెలియనోడు బాగా తప్పితే వాళ్ళు ఏదో హైప్ చేసుకోవడానికి మాట్లాడుకోవాలి తప్పితే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందంటారా? పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన, జూపుడి, రోజా, యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించినారు. ఇందాకే అఫీషియల్గా మనకు వచ్చిన సమాచారం. ఏం చెప్తారు సార్ దీని మీద? ఏం మామూలే కదమ్మా, ఏ పార్టీ అయినా ఒక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమిలో పాలయ్యాం. ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణం ఏ పార్టీ అయినా చేసుకుంటుంది కదా, ఇది కొత్త ఏముంది. ఏ పార్టీ అయినా చేసుకుంటుంది. మార్పులు చేర్పులు ఎఫెక్టివ్గా ఎలా ఉండాలి ఏంటి అన్నీ చేసుకుంటారు కదా, అది చేసుకోవాలి, చేస్తారు. ఓకే, అది నిన్న పవన్ అడ్డాలో జగన్, పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చెప్తారు సార్ దీని మీద? నిన్న చూస్తే ఫ్యాన్స్ అంటే జగన్ ఓడిపోయే నాయకుడు అని అంటున్నారు కదా, ఆ ఓడిపోయే నాయకుడిని చూడటానికి జనాలు నిన్న ఏమి వచ్చారు. ఆఖరికి జైలు దగ్గరికి వెళ్తే కూడా ఆఫీసర్ కూతురు వాళ్ళు వేస్తున్న గంతులు వేసి సెల్ఫీ కోసం వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఏం తప్పు నోటీస్ ఫోటో దిగడానికి ఇది తప్ప, ఏం తప్పు? అలా అయితే మరి చంద్రబాబు వచ్చినప్పుడు, పవన్ వచ్చినప్పుడు చేసే అందరి మీదకి ఇవన్నీ జనాలు చూస్తున్నాం కదా. జనాలు అంత అభిమానం చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో నేను వస్తే జనాలు వస్తారు అందుకని చెడిపోద్దని దొంగ సాకులు, కుంటి సాకులు చెప్పి రావడానికి తప్పించుకుంటున్నాడు తప్పితే, ఎందుకంటే ప్రజల్లోకి వస్తే 32,000 మా అమ్మాయిల సంగతి ఏంటి, నువ్వు ఆడిన అబద్ధం సంగతి ఏంటి, క్షమాపణ చెప్పు అని అడుగుతారేమో భయం కొద్దీ తప్పించు తిరగటం తప్పితే, నిన్న మరి జనాలు రాలా, జగన్ రాలా. అంతమంది జనాలు వస్తే అంత అభిమానం ప్రదర్శిస్తూ ఉంటే జగన్ రాలా ప్రజల ముందుకు వస్తారు, జనాలను కంట్రోల్ చేసుకుంటారు కదా. అది ప్రెస్ మీట్ నిన్న ఘనంగా జరిగింది. ఎవరు ఎదురు చూడాల, ఎవరు పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూడాల. అంత ఘనంగా ఆయనకి స్వాగతం ఉంటుంది, అంత ప్రజల నుంచి అంత అభిమానం వెలువరిస్తుందని ఎవరు అనుకోవాలి. మరి ప్రజల్లో ఉంది అంటే ప్రజలు ఇప్పటికీ నమ్మట్లా. జగన్ ఓడిపోయాడు అనే దాన్ని ప్రజలు ఇప్పటికీ నమ్మట్లా. ఏదో జరిగింది, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ ఏదో జరిగింది, మతలం జరిగింది, లేకపోతే జగన్
మేము ఓట్లేసాం, మా ఓట్లేదు ఏమైనాయి అని అడుగుతున్నారు. 84 లక్షల ఓట్లు మిస్ అయినాయి అని రిపోర్ట్లు వస్తున్నాయి. దాదాపు 250 ఈవీఎం బాక్సులు మిస్సింగ్ అని రిపోర్ట్లు వస్తున్నాయి. ఉండవల్లి చెప్తున్నాడు సాక్ష్యాలతోటి. అన్ని త్వరలో వస్తాయి, తెలుస్తాయి. నిజం దాగదు, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఏదో జరిగింది అనేది మాత్రం ప్రజల్లో బాగా అందుకనే నేను అభిమానం చూస్తేనే తెలుస్తుంది. ఓడిపోయిన నాయకుడి చుట్టూ ఎంత ఎలక్షన్ ముందు ఎంత జనాలు ఆయన మీద ఎగబడి అభిమానాన్ని ప్రదర్శించారో నిన్న అలాగే ఉంది. ఓకే. సో అది ఈజ్ గెలిచిన నాయకుడిలాగా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు జనసేనలో మెగాస్టార్ చిరంజీవి చక్రం తిప్పుతున్నారంటారా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉందా? సామినేని ఉదయ్ భాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే అవకాశం ఉందా? ఎవరు దేంట్లో చేసినా ఇప్పుడు ఆ భాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఊడింది ఏమీ లేదు. అమ్మాయి జనసేనలో చేరితే అక్కడ అతికేది ఏమీ లేదు కదా. వీళ్ళంతా ఎక్కడ వీళ్ళంతా కెమెలియాన్లు. ఎక్కడికక్కడ దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు సిద్ధాంతమో పాడ ఏమైనా ఉందో వీళ్ళకి. ఎక్కడేది ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కడున్నా ఒకటే, ఎక్కడ లేకపోయినా ఒకటే. కానీ వీళ్ళది ప్రశ్న కాదు. చిరంజీవి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పుతాడు అనేది పచ్చి మాట. జగన్ అంత చంద్రబాబు అంత అమాయకుడు కాదు, అంత రాజకీయ నాయకుడిగా ఆ మాత్రం తెలియనుడు కాదు. చిరంజీవిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానివాడు. చిరంజీవి వస్తే చిరంజీవి పవన్ ఇద్దరు నుంచున్నారంటే చంద్రబాబు చాప్టర్ క్లోజ్, లోకేష్ చాప్టర్ క్లోజ్. అంత ఫూలిష్ పని జగన్ చంద్రబాబు చేయడు. తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోడు, కొరివితో పెట్టుకోకున్నట్టు చిరంజీవి అడుగు పెట్టకుండా అడ్డుకుంటాడే తప్పితే చిరంజీవి లోపలికి వచ్చేదో దూరేదో చేసే కార్యక్రమాలకి ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఉన్న అవకాశం ఏదైనా ఉంటే కూడా దాన్ని తొక్కి తొంగలో దొక్కుతాడు. అదే చంద్రబాబు ఒక ష్రూడ్ పొలిటీషియన్, చాలా అతను శుద్ధ రాజకీయ బుధమే చేయేస్తే కనుబొమ్మలు పలకరిస్తే పెదాలు వెక్కిరిస్తాయి, పెదాలు పలకరిస్తే కనుబొమ్మలు వెక్కిరిస్తాయి. అది అతని రాజకీయం. కనుక ఆయన ఉండగా ఆయన హయాంలో ఏదో చిరంజీవి వచ్చి ఇక్కడ ఏదో తోక జాడిస్తాడు, ఏదో ఊపేస్తాడు అనుకుంటే పొరపాటు భ్రమ. ఓకే.